నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దేశవ్యాప్తంగా ఇప్పుడు నీటికి సంబంధించి జెన్జీ జనరేషన్ ఏ రేంజ్లో ఫైట్ చేస్తుందో, ఢిల్లీని ఏది గజగజ వణికిస్తున్న సందర్భము మనం చూస్తూ ఉన్నాము. అటు కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, పార్టీ ఏదైనా సరే ఆ పిలుపుకు నీటికి సంబంధించి మా వంతు గళం వినిపిస్తాము అంటూ కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అంశము, అలాగే కొన్ని రాజకీయ పార్టీలు వాడుకున్న అంశం రెండు మనం చూస్తున్నాం. బట్ మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి విషయానికి సంబంధించి ఒక ఫ్యాన్ వార్ విషయంలో ఉన్న ఇంట్రెస్ట్ ఇలాంటి సబ్జెక్టు విషయంలో మన లోకల్ జెన్జీ కిడ్స్కి లేదా అన్న ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అదే తమ హీరోకి సంబంధించి అంటే ఎలా కత్తులు దూస్తారో మనం చూస్తాము. మరి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వచ్చిన అంశం నేపథ్యంలో ఎందుకు ఇక్కడ ఆ రేంజ్లో మన వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు? కొంత తెలంగాణలో అయితే స్టూడెంట్స్ ధర్నాలు, పార్టీల పరంగా అవి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఏపీలో అయితే కొంత ఆ దిశగా ఏం కనిపించట్లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల జెన్జీ కిడ్స్ గురించి ఏమనుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా ఒక సినిమాకు సంబంధించో, రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక కామెంట్ రాగానే ఇప్పుడున్న దాంట్లో ఎక్కువగా జెన్జీ కిడ్స్ రేషియోనే ఎక్కువ ఉంది. ఈ షేరింగ్కి సంబంధించి, వార్కి సంబంధించి వాటిలేమో అంత యాక్టివ్గా ఉండి ఇలాంటి విషయాలకు వచ్చేసరికి మన దగ్గర ఇంత స్తబ్దుగా ఉండడం అని అంటే ఏంటి అసలు? నైరాశ్యం, నిర్లిప్తత, వీటిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జెన్జీ కిడ్ ఇటువంటి అంశాలు వచ్చేటప్పటికి వాటిలోకి నిర్మోహమాటంగా నెట్టివేయబడతా ఉంటారు. ఎందుకంటే ఇదేదో తమకు ఏమీ పట్టనటువంటి ఒక అంశం, తమకు సంబంధం లేనటువంటి ఒక అంశం, ఇది ఎక్కడో జరిగినటువంటి ఒక అంశం, అయితే అవుతుంది లేకపోతే లేదు అనేటటువంటి ఒక నిర్లిప్త భావనలోకి జారిపోతూ ఉంటారు. వీళ్ళకి అభిమాన హీరోల సినిమాల తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రీమియర్ షోలు, ఆ తర్వాత విండో షాపింగ్లు, మాల్స్కి వెళ్ళటం, టైంపాస్ చేయటం, దీనికి ఉన్నంత సమయము, అట్లాగే వీళ్ళకి విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలంటే గొప్ప పుస్తకం చదవాలి, లేకపోతే మంచి పుస్తకం కొనుక్కోవాలనేటటువంటి అలవాటు కూడా మృగ్యమైపోయి ఈవేళ మొత్తం ప్రపంచం అంతా మా స్మార్ట్ ఫోను మా అరచేతిలో ఇమిడిపోయింది, నిండిపోయింది. కాబట్టి ఒక క్లిక్ దూరంలో మాకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మాకు ఇవేవి పట్టనటువంటి ఒక పరిస్థితి. ఇది పరిస్థితి కాదు, ఒక విధంగా దుస్థితి అని చెప్పాలి. దీనికి తల్లిదండ్రుల పెంపకం ఒక కారణం. పెరిగినటువంటి ఆర్థిక ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి జీవన ప్రమాణాలను పెంచిన తర్వాత ఎవరికి ఏ పని పట్ల లేకపోతే దేనినైనా సాధించాలనుకునేటటువంటి అంశం పట్ల ఆసక్తి కానీ కుతూహలం కానీ లేనటువంటి ఒక తరాన్ని చూస్తామని మేము అనుకోలేదు. ఆ తరాన్ని ఇప్పుడు చూస్తున్నాం మేము. వీళ్ళని మోస్ట్ అడ్వాన్స్డ్ జనరేషన్గా అసలు ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి వనరులు కానీ వసతులు కానీ గతంలో కలలోనైనా ఊహించలేనటువంటి వనరులు వసతులు ఉన్నటువంటి ఈ తరం అనేది, ఈ తరం తెలియకుండా ఏంటంటే ఒక భయంకరమైనటువంటి బద్ధకానికి ఈ తరం లోనవుతుంది. అది కూడా మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, జీవన శైలి మారిపోయింది, అభిరుచులు మారిపోయినాయి, మాట తీరు మారిపోయింది, పెద్దవాళ్ళ పట్ల గౌరవ మర్యాదలు అనేవి అసలు మచ్చుకైనా కూడా కనిపించటం లేదు. దేని పట్ల ఒక ఆసక్తి కుతూహలం లేదు. ఒకప్పుడు ఒక పుస్తకం సాధించాలి అంటే, ఒక పుస్తకం చదువుకోవాలి అంటే, ఒక పుస్తకాన్ని సేకరించాలి అంటే దానికోసం ఎంత చర్చ జరిగేదో. దొరకనటువంటి పుస్తకం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, గొప్ప పుస్తకం అది చదవాలి అంటే దొరికేది కాదు. లైబ్రరీలో అది ఎట్టి పరిస్థితుల్లో దొరికేది కాదు. చాలా కష్టపడేది. ఎప్పుడో ఎక్కడో ఏ పుస్తక మహోత్సవాల్లోనో లేకపోతే మొబైల్ లైబ్రరీలో వచ్చినప్పుడు అక్కడ దొరికితే కలిగేటటువంటి సంబరం, దానికోసం ఎదురు చూసి మనం పరిశోధించి మనం దానికోసం ప్రయత్నించినటువంటి ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో మీ జీవితంలో మీకు చాలా పాఠాలు, చాలామంది వ్యక్తులు మీకు ఎదురయ్యేవాళ్ళు అనమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి మజిలీ. ఆ మజిలీ గురించి ఇప్పుడు తరానికి చెప్పినా అర్థం కాదనమాట. అలా ఎందుకు ఈ మన మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక అధ్వాన్నమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. మెయిన్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఫోన్ ద్వారా మెసేజ్ షేర్ చేయొచ్చు, ఫోన్ ద్వారా మనం నిరసన చెప్పొచ్చు, ఫోన్ ద్వారానే అన్నీ చేయవచ్చు. మనుషులతో మాట్లాడాలండి. మనుషులతో మాట్లాడితే ఏమవుతుందంటే భాష బ్రతుకుతుంది, మానవ సంబంధాలు అనేవి చాలా మెరుగుపడతాయి. అట్లాగే ఒకరితో ఒకరు ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మసులుకోవాలి అనేటటువంటి ఒక విధానము, ఒక పద్ధతి మనకు అలవడతాయి. అది ఏమాత్రం లేనటువంటి పరిస్థితి వాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు పిలిపిస్తే తప్పితే ఒక
సినిమా హీరోకి సంబంధించి వస్తే తప్పితే ఎందుకని వీళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వీళ్ళు అడుగు వేయాలంటే అంత ఆలోచిస్తున్నారు. వీళ్ళ మెదళ్లలోకి వాటిని చొప్పించేశారు. అయితే రాజకీయం, లేకపోతే సినిమా, లేకపోతే ఏమంటారు స్పోర్ట్స్. అది చాలా సంతోషం. స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళు ఏదైనా డిస్కషన్ పెట్టినా, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి వాళ్ళు నేర్చుకున్నా, తెలుసుకున్నా అది చాలా అద్భుతమైనటువంటి విషయం. వీళ్ళు శారీరక ఆరోగ్యము ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరం, కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ మానసిక ఆరోగ్యానికి వచ్చేటప్పటికి వీళ్ళ ఆలోచనల్లో ఏమంటారు చెదలు పట్టాయి అనమాట. వీళ్ళ ఆలోచనల్లో చెదలు పట్టాయి. చెదలు పట్టడం వల్ల దేశవ్యాప్తంగా ఈరోజు ఇంత నిరవధికంగా ఇవాళ సమ్మె జరుగుతూ ఉంటే, విద్యా సంస్థలన్నిటికీ బంద్ పిలుపునిస్తే, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం యథేచ్ఛగా విద్యా సంస్థలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా అందరూ తెలంగాణలో బంద్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఖచ్చితంగా మీరు రావాల్సిందే ఇది మన విద్యా సంస్థలకు అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఇది స్కూల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అనమాట. అరే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది, పేపర్ లీక్ జరిగింది, దీనికి సంబంధించి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో దీనిని ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించి దీనికి సంబంధించి మన గొంతుక శేఖర్ కమ్ములు గారు చాలా భావోద్వేగానికి గురయ్యారు. సుప్రసిద్ధ దర్శకులు శేఖర్ కమ్ములు గారు కూడా చాలా భావోద్వేగానికి ఆయన లోనయ్యారు. ఎందుకంటే జంజీ వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ఈ జనరేషన్లో వాళ్ళు అక్కడ మన తెలుగు రాష్ట్రాలు మినహాయించి మిగతా రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి మనం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఆవేదనని, ఆక్రందనని, ఆక్రోశాన్ని మనం అర్థం చేసుకోవాలని శేఖర్ కమ్ములు గారు లాంటి దర్శకుడు భావోద్వేగానికి లోనటువంటి విషయం ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది ఈరోజు. నిజంగా, ఎందుకంటే నీట్ అనేది నిజంగా ఒకప్పుడు డాక్టర్స్ అంటే కొన్ని రాష్ట్రాలకే పరిమితం, ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే కొన్ని రాష్ట్రాలకే పరిమితం అనేది నా చిన్నప్పటి నుంచి నేను వినుకుంటూ వచ్చింది. దాన్ని అచీవ్ చేయాలని అంటే ఒక తపస్సులాగా కూర్చుంటే తప్పితే అవ్వదు అనేది. కట్ ఆఫ్ మార్క్స్ గురించి మొన్న ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చూశాను. వాళ్ళ కూతురిని డాక్టర్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ సంవత్సరం కూడా నీట్ పేపర్ లీక్ అయినప్పుడు అప్పటి వరకు కట్ ఆఫ్ మార్క్స్ 680 మార్క్స్ ఉంటే ఆ పేపరు లీక్ అయింది కాబట్టి కట్ ఆఫ్ మార్క్లో సీట్లు ఇచ్చేయాలన్నప్పుడు 580కి తగ్గించేశారంట కట్ ఆఫ్ మార్క్స్. అసలు ఎలా డెసిషన్ తీసుకున్నారు? మన 580కి ఉంటే 680కి పెట్టేశారు కట్ ఆఫ్, పైకి తీసుకెళ్లారంట. అంటే మీకు మీరు నిర్ణయాలు తీసేసుకుంటే ఇప్పుడు 580 వచ్చిన వల్ల కట్ ఆఫ్ మార్క్ 680 పెట్టేస్తే అసలు ఎలా అచీవ్ చేస్తారు? మనకు వాటానే దాంట్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏంటిది రేపు మీరు డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు, పెద్ద ఎత్తున మన తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఈ అంశానికి సంబంధించి కూడా మీరు స్పందించట్లేదు అని అంటే ఏంటి చేసేది? వాళ్ళు చేస్తారు, మనకి ఎందుకులే అనేసి చేతులు దులుపుకుందామనా, లేదా తల్లిదండ్రులు కూడా అమ్మో వెళ్తే వీడు ఎక్కడ ఇరుక్కుంటాడో ఏంటో అన్న భయమా? ఎలా చూడాలి మరి? కొన్ని ప్రాంతాల కొన్ని వర్గాల చేతుల్లోకి ఇవాళ మెడికల్ కాలేజీలకు సంబంధించిన సీట్లు కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజీలో ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ కొన్ని ప్రాంతాలు, కొన్ని వర్గాలు, కొన్ని కుటుంబాల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అవునన్నా కాదన్నా కాదని లేని వాస్తవం. అయితే వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ వర్గంలో, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళే జీవితకాలము కొన్ని దశాబ్దాల తరబడి సుదీర్ఘకాలం వాళ్లే డాక్టర్లుగా అవతరించాలి. వీళ్ళల్లో కొద్దో గొప్ప దీనిని ఆశించి ఈ దిశగా అడుగులు వేసేటటువంటి వారికి ఖచ్చితంగా ఇదొక దుర్భేద్యమైనటువంటి కోట, ఈ కోటలోకి మనం ప్రవేశించలేమనేటటువంటి ఒక భయాందోళనల్లోకి మిగతా వర్గాల్ని లోను చేయాలనేటటువంటి కుట్ర 2 దశాబ్దాల క్రితమే మొదలైంది. దాని ప్రకారమే ఇప్పుడు దానికి అనుగుణంగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ఇందాక చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ కావచ్చు, పర్సంటేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా సంబంధం లేకుండా అసలు ఎక్కడికో మీరు ఇంకా లేదండి మనం డొనేషను కట్టి చేరేటటువంటి సంస్థలు ఉన్నాయి కదా, విద్యా సంస్థలు అంటే అప్పుడు వాడు డొనేషన్ కట్టి చేరాలనుకునేవాడు ఇన్ని కోట్ల రూపాయలు డొనేషన్ కట్టి వాడు వైద్య విద్య అభ్యసించడం కంటే వాడి దగ్గర అవే డబ్బులు ఉంటే వాడు ఇంకొక వ్యవహారం ఇంకొకటి చక్కగా చేసుకుని వాడు ఎదగొచ్చు, పెరగవచ్చు అనమాట. ఇవాళ డాక్టర్ల అవసరం, భారతదేశానికి డాక్టర్ల అవసరం, నర్సుల అవసరం చాలా ఉందన్న విషయం గణాంకాలు చెప్తున్నాయి. మన దగ్గర ఇక్కడ పెరుగుతున్నటువంటి ప్రబలుతున్నటువంటి వ్యాధులకు సంబంధించి, రోగులకు సంబంధించి, రోగాలకు సంబంధించినటువంటి నిష్పత్తికిను డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్లకు అసలు సంబంధమే లేదు. డాక్టర్లు పెరగాలి అని అనుకుంటుంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు డాక్టర్లను పెరగనివ్వకుండా, మీకు డాక్టర్లు ఎప్పుడైతే పెరగలేదో మీరు అది ఆరోగ్య భారతం ఎట్లా అవుతుంది? మనం ఆరోగ్యంగా ఉంటే మన భారతదేశం ఆరోగ్యంగా ఉంటుంది. లేనటువంటి పరిస్థితుల్లోకి ఎవరు ఈ కుట్రని ఎప్పుడు ప్రారంభించారనే మూలాల దగ్గర నుంచి మనం ప్రారంభించాలి. అప్పుడు ఏంటి కష్టపడితేనే సంపాదన. అవునవును. ఇప్పుడు ఏంటి ఫోన్ల ద్వారా ఇంట్లో కూర్చొని సంపాదిస్తూ ఉంటే ఇంకా చదవాల్సిన అవసరం ఉంది.
ఇది చేయాల్సిన అవసరం ఏముంది, ఆ పొలిటికల్ కామెంట్స్ కూడా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటే వారు దీంట్లో నడిచిపోతుంది కాబట్టి మొద్దు నిద్రపోతున్నారు. ఇప్పుడు ఈవేళ ఏమైపోతుంది, మనం ఒకప్పుడు బయటికి వెళ్ళాలి, కనిపించాలి, కష్టపడాలి, పని చేయాలి, ఇన్ని గంటలు పని చేస్తేనే మనం బతుకుబండి ఈడ్చేటటువంటి ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ఈరోజు ఏమైపోయిందంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో స్మార్ట్ ఫోన్లో మనం చేసే కామెంట్సో లేకపోతే రీల్సో లేకపోతే మరొకటో మన అభిప్రాయాలు మన వేదికలో లేదా ఇన్స్టా వేదికగానో కొంతమందికి తెలియకుండా ఏంటంటే ఒక ఆదాయం అనేది సమకూరుతుంది ఈరోజు. ఈ ఈజీ మనీకి అలవాటు పడినటువంటి ఒక సెక్షన్. ఈ ఈజీ మనీకి ఎప్పుడైతే అలవాటు పడతారో ఏమైపోతుందంటే ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఎక్కడ ఏం జరిగిపోయినా పర్వాలేదు, నేను బాగున్నాను కదా, నాకంటూ ఒక ఆదాయం సమకూరుతోంది, నేను ఇంట్లో కూర్చుని కడుపులో చల్ల కదలకుండా నేను కానిచ్చేస్తున్నాను కదా అనేటటువంటి ఒక నిర్లిప్తతలోకి నైరాశ్యంలోకి నెట్టివేయబడుతున్నారు వీళ్ళు. పూర్తిగా వీళ్ళు ఏమైపోతుంటే మమ్స్ అయిపోతున్నారు. మీ మమ్స్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, మీకు జ్వలనం అనేది ఎలా ఉంటుంది, చలనం అనేది ఎలా ఉంటుంది. జ్వలనము చలనము లేకపోతే గమనమే లేదు. అది వీళ్ళకి అర్థం కావట్లా. మీరు జ్వలించాలి, తప్పించాలి, చెలించాలి. అప్పుడు మీ గమనము ఏ సుదూర తీరాలకు మనం ఏ విధంగా ప్రయాణం చేస్తాం అనేటటువంటి ఒక దిశని నిర్దేశించుకుంటారు. అది లేనటువంటి ఒక దుస్థితిలోకి ఈవేళ మనకు ఈవేళ ఉన్నటువంటి ఈ ఆధునిక హంగు ఆర్భాటాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని ఒక చట్రంలో బంధించేసాయి. ఆ చట్రంలో ఉంటూ అదే ప్రపంచం అనుకుంటూ అక్కడే మనం కూపస్థ మండూకాలాగా బతికేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫోన్ అనేది అభివృద్ధికి ఎంత దోహదపడుతుందో కొన్ని విషయాలకు అంతే ప్రతిబంధకంగా కూడా మారుతుంది. ఏంటిది, వార్ అనేది ఫోన్లో చేస్తే సరిపోతుంది అనేది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసిన కొన్ని గంటల్లోనే కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ దానికి రావడము. ఓకే, వార్ అంటే ఓన్లీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఉంది, జనం మధ్యలో లేదు అన్నది అది ఇదే అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీరు పొలిటికల్గా పిలుపునిస్తే వెళ్ళడము, లేకపోతే తమ హీరోకి సంబంధించి ఏదన్నా అయితే గొడవ పడ్డాము, మిగతా వాటి ఏ అంశాలకు సంబంధించి ఎవరు స్పందించట్లేదు. అది దురదృష్టకరం. మార్పు ఏమన్నా వస్తుందేమో చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.